హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ సమ్మర్ స్పెషల్ పెరుగుతోని ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తానమాట. పెరుగుతోని నార్మల్గా పెరుగు పచ్చడి, పెరుగు చారు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా సమ్మర్ సీజన్లో. సో ఒక్కసారి నేను చూపించే ఈ పెరుగు కర్రీ తిన్నారంటే అందరు కూడా ఈ కర్రీకి ఎడిక్ట్ అయిపోతారో. అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. వేడి వేడి రైస్లో కలుపుకుంటూ తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇది ఈజీగా ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తున్నాను పదండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెం మంచిగా వేగాక ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని విరుచుకొని వేసుకున్నాను. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను మంచిగా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది వెల్లుల్లి వల్ల. అలాగే ఒక 2 ఉల్లిపాయలని మంచిగా సన్నగా పొడవుగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా బ్రౌన్గా అవ్వనవసరం లేదు. కొంచెం ఇలా ట్రాన్స్లూసెంట్గా మారితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3 పచ్చిమిర్చిని ఇలా మంచిగా విరుచుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇలా పచ్చిమిర్చి మంచిగా బాగా వేగిపోవాలి. ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్రెష్నెస్, రిఫ్రెషింగ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కరివేపాకు వల్ల తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు కూడా బాగా వేగాక ఇందులోకి మసాలాలు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్. అలాగే ఒక 1.5 టీ స్పూన్ అంత కారం నేను ఇక్కడ వేస్తున్నాను. అలాగే ఒక 1 స్పూన్ అంత ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ అంత గరం మసాలా కూడా తప్పకుండా వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఈ మసాలాలన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మసాలాలన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక మంటను లో ఫ్లేమ్లో లేదంటే మొత్తం స్టవ్ ఆఫ్ చేసైనా ఇందులోకి మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. మనం స్టవ్ అలానే పెట్టేసి పెరుగు వేసుకుంటే పెరుగు విరిగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే స్టవ్ మొత్తం కూడా ఆఫ్ చేసేసుకొని కొంచెం ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఇందులోకి పెరుగు వేసుకుందాం. నేను ఇక్కడ ఒక బౌల్ అంత పెరుగు ఇందులోకి వేసుకున్నాను. మంచిగా పెరుగు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా మీదికి రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం సేపు బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల సేపు దీన్ని ఇలా బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే మనకు టేస్టీగా చాలా కమ్మటి పెరుగు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్ అసలు రెసిపీ అయితే. తప్పకుండా చేసి పెట్టండి. ఒక 5-10 నిమిషాల్లో ఇది మనం చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. సో ఇవాళ ఈ పెరుగు కర్రీ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తున్నాను మన శ్రేష్ఠ కిచెన్. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీ రవలి, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.